హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్లో రాజీవ్ యువ వికాసము గురించి ఇచ్చారు. యువ వికాసం ఎక్కడ అంటే సచివాలయంలో మూటలు కట్టి పక్కన పడేసినట్టుంది. ఆఫీసులో అప్లికేషన్లు 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఆన్లైన్లో. దాన్ని మర్చిపోయారా, మర్చిపోయినట్టు నటిస్తానరా ప్రభుత్వం అర్థం కాని పరిస్థితి. కానీ మర్చిపోయినట్టు నటిస్తున్నారు, వాళ్ళకి తెలుసు. ఇది పెద్ద ఎత్తున చాలా పెద్ద ఆర్భాటము ప్రచారం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 2025 మార్చిలో దాదాపు 9 నెలలు అయింది ఆ కార్యక్రమం. అట్టహాసంగా చెప్పారు, ఈ 6,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయిస్తున్న దీనికి రాజీవ్ వికాసం పేరుతోని ఒక 5 లక్షల మంది యువతకి ఎందుకు అంటే మేము ఉపాధి ఇస్తున్నాం అంటే ఉపాధి ఇవ్వడానికి దానికి సంబంధించిన డబ్బులు ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి ఇస్తాం. దాన్ని స్కీమ్ పేరు పెట్టారు రాజీవ్ యువ వికాసం అని. చాలామంది సంతోషించారు. అంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందని నీళ్లు నిధుల నియామకం కోసం ఆ నియామకాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు నిర్లక్ష్యం వహించింది. నిరుద్యోగ యువత అసహనంతో ఉన్నారు. వాళ్ళ అసహనాన్ని పోగొట్టడానికి వాళ్ళకి ఒక ఉపాధి ఇవ్వటం కోసం మేము కాంగ్రెస్ పార్టీగా మా ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పారు రాజీవ్ యువ వికాసం. సంతోషించారు. యువత ఆశతోని అప్లికేషన్లు పెట్టుకున్నారు 16 లక్షల మంది. ₹1,00,000 ఒకటి, 2 లక్షలు ఒకటి, 4 లక్షల స్కీమ్ ఇట్లా పెట్టారు వాళ్ళు. 70%, 80%, 60% సబ్సిడీతోని. అంటే ₹1,00,000 అప్లై చేసిన వాళ్ళకి 80% సబ్సిడీ, 2 లక్షల వరకు 70% సబ్సిడీ, 4 లక్షలు అయితే 60% సబ్సిడీ అని ఇట్లా పెట్టారు. అదే 2 లక్షల పైన అయితే. ఇది పెట్టిన స్కీమ్కి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున అప్లికేషన్లు తీసుకున్నారు. దాని తర్వాత పక్కన పడేశారు. వాస్తవంగా మార్చిలో అనౌన్స్ చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 6,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం అయిపోయింది, 5 లక్షల మందికి ఉపాధి వచ్చినట్టే అని చెప్పారు. సంతోషం. వెంటనే అప్లికేషన్లు తీసుకున్నారు. మార్చి తర్వాత వచ్చే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మాకు చెక్కులు ఇస్తారని నిరుద్యోగ యువత 1000 కాళ్ళతో ఎదురు చూశారు. జూన్ 2 పోయింది. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు. ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడటం మర్చిపోయారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పేపరు గుర్తు చేసింది. ఎప్పటికైనా సీఎంకి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ దానిపైన కనీసం కన్సర్న్ ఉండాలి, గుర్తు చేసి అసలు ఆ వికాసం 5 లక్షల మందికి సంబంధించిన భవిష్యత్తు 16 లక్షల మందిని చెవిలో పూలు పెట్టారు మీరు. అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ గురించి మాట కూడా మాట్లాడకుండా గాలికి వదిలేశారు. అంటే దాన్ని పరిశీలించి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది అంటారు. ఆ ఎన్నికల కోడ్ ఎన్నో రోజులు ఉండదు, డిసెంబర్ 17, 18 అయిపోద్ది. దాని తర్వాత అయినా ఇచ్చే కార్యక్రమం కొత్త సంవత్సరంలో అయినా ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అప్పుడు వస్తాయి అనుకున్నారు. అనివార్యంగా కోడ్ వచ్చింది, ఎవరు ఇది ఎక్కడుంది, ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప అది ముందుకు పోలేదు. 6,000 కోట్లతో ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం జూన్ 2కు ముందే ఆగిపోయింది. దరఖాస్తులేం 16 లక్షల పైన వచ్చినాయి. లబ్ధిదారుల జాబితా సిద్ధము, నిధులు లేక నిలిచిపోయిన పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం 2వ వార్షికోత్సవం వేళ లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఎదురుచూపులు. 6,000 కోట్లు కేటాయించడం అంటున్నారు, నిధులు ఇవ్వంటున్నారు. నిధుల లేమి అంటున్నారు. నిధులు లేమి ఉంటే స్కీమ్ ఎందుకు పెట్టాలి, అప్లికేషన్లు ఎందుకు తీసుకోవాలి? అది మీకు తెలియదా? నిజంగా నిధులు లేమా, ఇది ప్రయారిటీ లేని స్కీమా? మీ దృష్టిలో ఇది ప్రయారిటీ లేని స్కీమ్ అయింది. ఇది ఓట్లు రాల్సని స్కీమ్ కింద మీరు చూస్తున్నారు. కాబట్టే యువత మనకు ఓట్లు వేస్తారో వేయరు, ఈ 6,000 కోట్లు తీసిపోయి రైతు భరోసాని ఇంకోటి ఇస్తే రైతులు ఓట్లు వేస్తారని ఒక దాంతో మీరు చేశారు తప్ప నిధులు ఏమైంది? బడ్జెట్లో కేటాయించడం అన్న తర్వాత ఒక 6,000 కోట్లు యువతకి ఇయ్యలేని పరిస్థితి ఉంటుందా? నిజంగా ఉండదు. కానీ ఇది మీరు రాజకీయ కోణం, ఓట్ల కోణం చూసినప్పుడు ఇది మనం ఏదో స్లిప్ అయినట్టుంది, దీన్ని వెనక్కి తీసుకుంటే బెటర్, దీనివల్ల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తలపోటు అయ్యేటట్టుంది. ఇది చాలా ఒత్తిడి అయ్యేటట్టుంది. ఎంతమందికి అనేస్తారు? వాళ్ళు ఇచ్చేది 5 లక్షల మందికి, 16 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఈ ఎంపికలో గందరగోళం అయితే, గొడవలు అయితే అనే ఉద్దేశంతో కూడా ఆపినట్టుంది. మొత్తానికైతే ఇక ఆర్థిక ఇబ్బందులు అనే సాకు చూపించి ఆపడేశారు. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. షెడ్యూల్ రిలీజు 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఇదంతా యాజ్ యూజువల్గా ప్రతిసారి ఉండేదే. 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,246 వార్డులు ఉన్నాయి. ఈ 12,728 సర్పంచ్ స్థానాలలో
కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ప్రకారం 50% నుంచి 60% వరకు, మినిమం 50కి తగ్గొద్దు, 60 వరకు కూడా ఇవ్వచ్చు. ఏది బీసీలకి పార్టీ పరంగా మనం ఈ సర్పంచ్ స్థానాలు అంటున్నారు. 12,760 ఏంటంటే 50% అంటే దాదాపు 6,350 పైచిలకు సర్పంచ్ స్థానాలు, 6,350. కానీ ఇప్పుడు వచ్చింది అంతా 2,600 పైచిలకు వచ్చినాయి అంతే, ఏది అధికారికంగా జీవో ప్రకారం. అంటే ఇంకెన్ని ఇవ్వాలి మీరు? దాదాపు 4,000 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కేటాయించాలి బీసీలకి. నోటిఫికేషన్ వచ్చింది, రేపటి నుంచి నామినేషన్లు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 50% సీట్లు ఎక్కడిస్తున్నారు? ఏ సర్పంచ్లలో బీసీలకు కేటాయిస్తున్నారు అనేది ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఎవరు కేటాయిస్తారు? అది మండల పార్టీ అధ్యక్షుడా, జిల్లా పార్టీ అధ్యక్షుడా, ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేనా, లేదా పీసీసీయా? ఏంటి ఆ ప్రామాణికమైంది? ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఏ స్థానాలని? అంటే ఇప్పుడు జనరల్కి కేటాయించిన స్థానాలను బీసీలకి డైవర్ట్ చేయాలి, కన్వర్షన్ చేయాలి, బీసీలను కంటెక్ట్ చేయించాలి ఆ పార్టీ మద్దతు ఇచ్చి. ఇప్పుడు 6,350 స్థానాలు నిజంగా ఇవ్వకపోతే మీరు బీసీలను మోసం చేసినట్టే. మీరు ఇప్పటివరకు పార్లమెంట్లో లేదా 9th షెడ్యూల్ అది చట్ట పరిధిలో లేదు ఇట్లా అట్లా అన్నారు. అదంతా చట్టం పరిధిలో కాబట్టి అది కాలేదు కాబట్టి అది కొంతవరకు అన్నా కన్విన్స్ అయ్యారు. ఇది ఇచ్చే దగ్గర కూడా మీరు మొండి చేయి చూపించి మోసం చేస్తే ఇంకెంతకంటే దారుణమైన మోసం ఇంకోటి ఉండదు. ఇంతవరకు ఉలుకులేదు, పలుకులేదు. రేపు 27, రేపు మార్నింగ్ నుంచి 10 నుంచి నామినేషన్లు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. అది 3 డేసే, 27, 28, 29తో అయిపోతుంది. ఇక ఒకరోజు కూడా లేదు. ఈరోజు మరి ఏమి అనౌన్స్ చేస్తారో తెలియదు. పీసీసీ నుంచి ప్రకటన లేదు, ముఖ్యమంత్రి నుంచి ప్రకటన లేదు. ఇగో ఈ పద్ధతిలో మేము ఇస్తున్నాం అని చెప్పి ఇది మరి అయోమయం, గందరగోళంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రకటన. రైట్. అవుటర్ దాకా గ్రేటర్ అట. జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనానికి క్యాబినెట్ ఓకే చెప్పింది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ను విస్తరించారు. అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మున్సిపాలిటీలు ఒక 20 మున్సిపాలిటీని 7 కార్పొరేషన్ని విలీనం చేశారు జిహెచ్ఎంసీలో. ఇది గ్రేటర్ పోయి ఇంకా గ్రేటెస్ట్ గ్రేటర్ అవుతుంది. మరి దీన్ని మళ్ళీ డివిజన్స్ ఏమైనా 3, 2 చేస్తారా, లేదంటే ఒకటే ఉంచి మొత్తం అవుటర్ రింగ్ రోడ్ దాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారా అనేది ఒక చర్చ. ఇది నిన్న తీసుకున్నారు. దీనిపైన ప్రజాభిప్రాయం సేకరించలే. ఏదైతే విలీనం చేస్తున్న ఆ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ల ప్రజల్ని వాళ్ళ దగ్గర పోయి అభిప్రాయం తీసుకోవాలి. వాస్తవంగా ముందు క్యాబినెట్ డెసిషన్ తీసుకునే ముందు. ఇప్పుడు తీసుకుంటారేమో, తీసుకోలేదు. చాలామంది వ్యతిరేకిస్తారు జిహెచ్ఎంసీలు కలపటాన్ని. జిహెచ్ఎంసీలు కలపటం వల్ల అక్కడ ఉన్న ప్రజలపైన, పేదలపైన పన్నుల భారం పడిద్ది, పరిపాలన సౌలభ్యం తగ్గిద్ది అని చెప్పి వాళ్ళ ఆవేదన. మరి ఏం పడుచుకుంటారో ఎట్లా అనేది తెలియదు. మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేశారు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు. ఈ ఎఫెక్ట్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన పడింది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ వాస్తవం ఫిబ్రవరి 2026తోని గడువు అయిపోతుంది. ఈ అధ్యయనము, ఈ ప్రజాభిప్రాయ సేకరణ, విలీనం ప్రక్రియకే 5-6 నెలలు పట్టిద్ది. ఇక పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం ఉంటుంది జిహెచ్ఎంసీ కూడా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఎట్లయితే అవుతున్నాయో ఇది కూడా పోస్ట్ పోన్ కార్యక్రమమే ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్. వెలుగు సాక్షి పేపర్ చూద్దాం. సబ్ కమిటీ నిర్ణయంతోనే హిల్ట్ పీ వచ్చింది. కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకే పాలసీ, తద్వారా సమకూరే ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తాం. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరొద్దనే పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇది బాగానే ఉంది. సబ్ కమిటీ నిర్ణయంతోనే హిల్ట్ పీ చేశారు అని చెప్పి జీవోలో ఒకలాగా, చెప్పింది మరోలాగా ఉంది. ఈ హిల్ట్ పీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి ఒక పాలసీ తీసుకుంది. ఆ పాలసీ కోసం జీవో నెంబర్ 27ని రిలీజ్ చేసింది. దాదాపు 9,292 ఎకరాలు ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల క్రితం అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకి భూములు లీజుకి ఇచ్చారు, ప్రభుత్వ భూముల్ని. వాళ్ళు పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రం కోసం, యువత కోసం ఉపాధి ఇవ్వటం, ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచడం కోసం అప్పట్లో హైదరాబాదు
అవుట్స్కట్స్లో, అప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇచ్చారు. అది ఇప్పుడు హైదరాబాదు సిటీ అయిపోయింది, అర్బనైజేషన్ అయిపోయింది. చుట్టూ జనావాసాలు ఉన్నాయి, అక్కడ కాలుష్యం ఎక్కువైతుంది కాబట్టి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని తొలగించాలి, అక్కడ నుంచి బయటికి పంపాలి ఔటర్ రింగ్ రోడ్ అవతలకి. అదొక కారణం. ఇంకొక కారణం సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నడవని ఇండస్ట్రీస్. ఆర్థిక ఇబ్బందులు ఇంకొక కారణంతో నడవని ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిని కూడా ఆ భూమిని కూడా వినియోగించుకోవాలి. అంటే ఏ పర్పస్ కోసం అయితే భూములు ఇచ్చారో ఆ పర్పస్ నెరవేరట్లేదు అని కొన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే మూతబడ్డాయో నడవని కంపెనీలో, నడిచే కంపెనీల కాలుష్యం వల్ల అక్కడ ఉన్న జనావాసాలకు ఇబ్బంది అయింది. ఈ 2-3 కారణాలతోని వీళ్ళని బయటికి పంపాలి. బయటికి పంపి ఆ భూముల్ని ఏం చేయాలి? అప్పట్లో లీజుకి ఇచ్చిన భూముల్ని ఆ లీజుదారులు ఎవరైతే ఉన్నారో, పరిశ్రమల కోసం లీజు తీసుకున్న లీజుదారులు వాళ్ళు కన్వర్షన్ కోసం అప్లై చేస్తున్నారు. ఇది ఇండస్ట్రియల్ యూటిలైజేషన్ నుంచి కమర్షియల్ అండ్ కాంప్లెక్స్ యూటిలైజేషన్కి కన్వర్షన్, ట్రాన్స్ఫార్మేషన్ చేయండి అని దానికోసం జీవో చేశారు. ఇది పెద్ద ఎత్తున అవినీతి అని చెప్పి ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ఇది వాస్తవంగా ఏం చేయొచ్చు? జీవో నెంబర్ 27 ప్రకారం కాకుండా ప్రభుత్వమే ఆ భూముల్ని తిరిగి తీసుకోవచ్చు. ఆ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రభుత్వ భూముల్లో కేటాయింపులు చేయొచ్చు. మళ్ళీ పరిశ్రమ పెడతారు, అక్కడ ఉపాధి వస్తుంది. అదే పారిశ్రామికవేత్తలు అప్లై చేసుకొని మేము రియల్ ఎస్టేట్ చేస్తాం అంటే మీరు ఎట్లా కన్వర్షన్ చేస్తారు? ఆ కన్వర్షన్లో కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఏది ఎస్ఆర్ఓ గవర్నమెంట్ రేట్ ప్రకారం చాలా తక్కువ ఉంటుంది. గజం ₹1,00,000 బయట మార్కెట్లో ట్రాన్సాక్షన్ జరిగితే అది 5,000, 6,000, 30,000, 20,000 ఉంటుంది స్టాంప్ డ్యూటీ ప్రకారం. దానిపైన 30% పే చేసి చాలు మీకు అన్నీ ఇచ్చేస్తాం, సింగిల్ విండోలో మీకు పర్మిషన్ ఇస్తాం అంటున్నారు. ఒక రకంగా ఇది ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం. కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్తి, కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తీసిపోయి ప్రైవేటు పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టే కార్యక్రమం, వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు అనేది పెద్ద ఎత్తున ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మీరు కస్టోడియన్స్ మాత్రమే, మీరు కాపాడాలి ఆస్తిని, అమ్మటం కాదు. ఒకవేళ నిజంగానే మీకు పన్నేతర ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ 30% ఇంకర్మ. మీరు నిజంగా ఆ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఆ లీజులు క్యాన్సిల్ చేయించి వాళ్ళకి వేరే దగ్గర కేటాయించి వాళ్ళ పరిశ్రమలు కోఆపరేట్ చేసి ఆ భూమిని మొత్తం ప్రభుత్వమే తీసుకుంటే 9,000 ఎకరాలు అంటే 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. ఇప్పుడు మీరు వేస్తున్న లెక్క ఒక 4-5 వేల కోట్లే వస్తాయి. మీరు చెప్తున్న లెక్క 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఆస్తి. అది 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు డబ్బులు వస్తే నిజంగా ప్లాట్లు చేసి తెలంగాణ ప్రభుత్వం అమ్మితే 10 లక్షల కోట్లు ఏంది ఇంకెక్కువ కూడా వస్తాయి. తెలంగాణలో ఉన్న అప్పులన్నీ తీరుతాయి. మీరు అంటున్న 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పులు చేసినట్టుగా అప్పులు మొత్తం తీరి మనం ఇంకా ధనికమైన రాష్ట్రం కూడా అయింది. ఈ హిట్పి మేము సబ్ కమిటీ తీర్మానం చేసినాం, అంత తెలిసి చేసినాం, దీంతో ఇబ్బంది లేదు, కాలుష్యం కోరల నుంచి ప్రజలను రక్షిస్తాం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఇదంతా కరెక్టే. కోరల నుంచి రక్షించండి, బయటికి పంపండి పరిశ్రమల్ని, రాష్ట్రానికి ఆదాయం తెచ్చుకోండి. కానీ ఈ ఆదాయం కాదు, 10 లక్షల కోట్ల ఆదాయాన్ని వదులుకొని మీరు ఏదో ఒక 5,000 కోట్ల 6,000 కోట్ల ఆదాయం అని ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు? దీని వెనక ఉన్న కిడ్ ప్రోక్ అయింది అనేది పెద్ద ఎత్తున చర్చ, చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి బయట చర్చ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయొచ్చు. ఆల్టర్నేట్ చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన లీజులను క్యాన్సిల్ చేస్తూ వాళ్ళకి వేరే దగ్గర కేటాయించి ఇక్కడ లీజుని క్యాన్సిల్ చేసి ఇది ప్రభుత్వం మొత్తం తీసుకొని నిదానంగా అవసరం ఉన్నప్పుడు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి. ఇప్పుడు కోకాపేట ఏరియాలో ప్రభుత్వం అప్పుడప్పుడు వేలంపాట పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వచ్చాక అమ్మింది, అంతకుముందు బీఆర్ఎస్ అమ్మింది. ఒక ఎకరం 150 కోట్లకు పోయింది. ఇదే 9,000 ఎకరాలు, ఎకరం 150 కాకపోయినా 100 కోట్లు వేసుకున్నా అదే ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? దాన్ని వదిలేసి మీరు ఎకరానికి ఒక 3-4 లక్షలు వచ్చేదాన్ని పెట్టుకొని 3-4 లక్షలు ఇచ్చిన దాన్ని మేము రెగ్యులరేషన్ చేస్తామంటే ఏం జరుగుతుంది? ఎవరి కోసం ఇది అనేది పెద్ద చర్చ నడుతుంది. సబ్ కమిటీ నిర్ణయంతోనే చేసినాం మేము, దీంట్లో ఏం లేదు అవినీతి, గత సర్కారు విధానాన్ని కొనసాగిస్తున్నాం, దానికోసం కాదు మిమ్మల్ని పెట్టింది. గత సర్కారులు ఎట్లాంటిది ఏమైనా జరిగితే మీరు సరిచేయమని మిమ్మల్ని ఎన్నుకునేది ప్రజలు. వాళ్ళు గుడిని మింగితే మీరు గుళ్ళో లింగాన్ని కూడా మింగుతారు, గుడిలో లింగాన్ని మింగేటట్లు ఉందని బయట చర్చ నడుతుంది. అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది చరిత్ర క్షమించరాన్ని, ఎప్పటికీ మర్చిపోరు కాంగ్రెస్ పార్టీని. ఇదే కంటిన్యూ చేస్తే మీరు మీ అవినీతిని మీరు చేస్తున్న దాన్ని ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే తెలంగాణ ప్రజల నోటికాడి ముద్ద, అది ప్రజల ఆస్తి, అది దాన్ని కస్టోడియన్గా కాపాడాల్సిన మీరు 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తీసిపోయి ప్రైవేట్ వ్యక్తుల పారిశ్రామికవేత్తల చేతిలో పెడతారంటే అది కూడా మళ్ళీ ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు? 50-60 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఎవరికి ఉంటుంది?
అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టారు. వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ చేతిలో ఉన్న ఆస్తులు అని. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తాడు? గురు శిష్యుల సంబంధమా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు, సరే ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వద్దని వ్యతిరేకించట్లేదు. అదే పారిశ్రామికవేత్తలకు బయట అండ్ అవుటర్ రింగ్ రోడ్ బయట ఈ భూములు మనం వాడుకోండి. లేదు లేదు మేము వాళ్ళకే మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాం, రెగ్యులరైజేషన్ చేస్తామంటే ఇది ఏం పద్ధతి? దీని వెనక ఎంత కుంభకోణం ఉంది? ఎన్ని లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి? ఎవరి కోసం, ఎందుకోసం చేస్తారు అనేది పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో పెద్ద ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.